జ్ఞానపీఠం ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మనం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్కి సంబంధించినటువంటి డైరెక్టర్తో మనం ఈ రోజున ఈ నూతన విద్యా సంవత్సరానికి సంబంధించి అంటే 2024 విద్యా సంవత్సరంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో గత ఏడాది ఏవైతే కొత్త కోర్సులు ప్రారంభమయ్యి అత్యంత ఆదరణకు గురైనయో మళ్ళీ వాటికి సంబంధించి విద్యా సంవత్సరానికి నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలతో పాటు ఆయా కోర్సుల వలన విద్యార్థులు ఏ ప్రయోజనాలు పొందబోతున్నారు, వారికి ఎలాంటి భవిష్యత్తు ఉండబోతుంది, అలాగే ఈ విద్యకి సంబంధించి ఆ విద్యార్థులకి తెలుసుకోవాల్సిన అంశాలు ఏంటి అనేటువంటి విషయాల గురించి మనం డైరెక్టరేట్ అనిత గారితో మనం ముచ్చరించబోతున్నాం. నమస్కారం మేడం గారు. నమస్కారం. చెప్పండి, ఇప్పుడు అనేక కొత్త కోర్సుల్ని మీరు ఈ డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ ద్వారా రిక్రూట్ చేస్తున్నారు, ఎన్నో కోర్సులకి నోటిఫికేషన్ ఇస్తున్నారు. ముఖ్యంగా ఇంజనీరింగ్లో అలాగే ఎంబీఏలో అనేక కొత్త కోర్సుల్ని మీరు ప్రవేశపెట్టడం జరిగింది. వాటి యొక్క పెర్ఫార్మెన్స్ గత ఏడాది ఎలా ఉంది, రెస్పాన్స్ ఎలా ఉంది, మరి ఈ ఏడాది మీరు వీటికి సంబంధించినటువంటి ప్రకటనని జారీ చేశారు కదా, ఎప్పటి నుంచి మొదలవుతుంది అడ్మిషన్ల ప్రక్రియ, దరఖాస్తుకి సంబంధించి పరీక్షలు ఎప్పుడు ఉండబోతున్నాయి అనేటువంటి అనేక విషయాల్ని మీరు మా ప్రేక్షకుల కోసం పాల్పంచుకుంటారు. ప్రేక్షకులకు నమస్కారం అండి. గత సంవత్సరం అడ్మిషన్స్కి సంబంధించి ఒక కొత్త ప్రాసెస్ స్టార్ట్ చేశాము. ఇదివరకు త్రూ ఎంసెట్ ఓన్లీ కన్వీనర్ కోటాలో సీట్స్ మా దగ్గర ఫిల్ అయ్యేవి. అయితే సెల్ఫ్ సపోర్ట్ మోడ్లో అంటే పూర్తిగా ఫీజులు వాళ్ళే చెల్లించుకునే మోడ్లో, అంటే వీళ్ళకేమీ స్కాలర్షిప్ ఫెసిలిటీ అనేది ఏమీ ఉండదు. సో బేస్డ్ ఆన్ ద మెరిట్ ఓన్లీ ఈ సీట్స్ ఇవ్వాలని కొత్తగా ప్రయత్నం మొదలుపెట్టాము. దాని కింద లాస్ట్ ఇయర్ చాలా చక్కటి ఆదరణ లభించింది. ఇంకొక విశేషం ఏంటంటే ఇది డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్లోకి ఒక స్టూడెంట్ అడ్మిషన్ తీసుకుంటే కావాలనుకుంటే అతను ఎంటెక్లో కూడా కంటిన్యూ అవ్వచ్చు, లేదా బీటెక్తో సరిపెట్టుకుని బయటకు ఎగ్జిట్ కూడా అయిపోవచ్చు. సో దీన్ని డ్యూయల్ ప్రోగ్రామ్ అంటాము. సో ఈ ప్రోగ్రామ్ కింద ఆల్మోస్ట్ రెగ్యులర్ ప్రాసెస్లో ఏవైతే బ్రాంచెస్ ఉన్నాయో ఆ బ్రాంచెస్ అన్నిటికీ కూడా ఈ ప్రాసెస్లో కూడా దీనికి మేము అడ్మిషన్స్ చేస్తున్నాము. లాస్ట్ ఇయర్ చాలా చక్కటి రెస్పాన్స్ వచ్చింది. లాస్ట్ ఇయర్ ఫస్ట్ బ్యాచ్ జాయిన్ అయ్యారు. ఇప్పుడు ఈ సంవత్సరం సెకండ్ బ్యాచ్ అడ్మిషన్స్కి మేము ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చాము. ఆల్రెడీ నోటిఫికేషన్ 6th ఫిబ్రవరి 6th స్టార్ట్ అయింది. ద ప్రాసెస్ ఈజ్ గోయింగ్ ఆన్. 7వ తారీఖు ఏప్రిల్ 7th వరకు అప్లికేషన్స్ ఆన్లైన్లో సబ్మిట్ చేయడానికి టైం ఉంది. అలాగే ఎగ్జామినేషన్ యాక్చువల్గా ఏప్రిల్లో పెట్టాలి, కాకపోతే ఎలక్షన్స్ కొంచెం ఈ హడావిడి అదే ఉంటుంది కాబట్టి టెంటటివ్గా దీన్ని మే నెలకి దీన్ని పోస్ట్పోన్ చేశాము. కొంత క్లారిటీ వచ్చిన తర్వాత ఎగ్జామినేషన్ డేట్ కూడా మేము అఫీషియల్గా డిక్లేర్ చేద్దాం అనుకుంటున్నాం. మేడం గారండి, మీరు గతంలో డ్యూయల్ డిగ్రీ కోర్సుని స్టార్ట్ చేశామని చెప్పారు ఇంజనీరింగ్లో. అలాగే వీటికి సంబంధించి ఏపీ గవర్నమెంట్ టెస్ట్ కండక్ట్ చేస్తుంది ఎంట్రన్స్. దానికితో పాటుగా మీరు ఇప్పుడు యూనివర్సిటీ వైజ్ మీరు ఒక టెస్ట్ కండక్ట్ చేస్తున్నారు. సో వీటికి అన్ని రాష్ట్రాల నుంచి రెస్పాన్స్ వచ్చే విధంగా యూనివర్సిటీ చర్యలు తీసుకుంటుందా, కేవలం ఈ యూనివర్సిటీ పరిధి వరకే మీరు ప్రకటనలు జారీ చేయటం కానీ స్థానికంగానే మీరు కేంద్రీకృతమై ఉన్నారా? అట్లా ఏం లేదండి. మేము లాస్ట్ టైం కూడా ఫస్ట్ టైం అయినా కానీ మొత్తం త్రూ అవుట్ అంటే 2 రాష్ట్రాలకి విద్యార్థులకు అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో విస్తృతంగా మేము ప్రచారం చేశాము. టెలివిజన్ మీడియాలో, ప్రింట్ మీడియాలో కూడా చేశాము. ఇన్ఫ్యాక్ట్ చాలామంది వచ్చారు కూడా, స్టూడెంట్స్ బెంగళూరు అటువైపు నుంచి కూడా వచ్చారు. నెక్స్ట్ ఏంటంటే ఇది మేము ఎవరైనా రాసుకోవచ్చు. ఇంకొకటి రీజన్ ఏమిటి అంటే మా ఎగ్జామ్ రాయటానికి ఎంసెట్కి కొంచెం టైం గ్యాప్ ఉంటుంది కాబట్టి ఏది మిస్ అయినా రెండోది వాళ్ళు వాడుకుంటారు ఆపర్చునిటీ అనే రీజన్తో మేము ఈ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాము. ఇట్ ఈజ్ ఆల్సో ఆల్మోస్ట్ ఆన్ ద లైన్స్ ఆఫ్ ఎంసెట్ ఓన్లీ. ఆల్మోస్ట్ ఎంసెట్ సిలబస్, ఎంసెట్ ప్యాటర్న్లోనే ఈ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తాం. మేడం గారండి, మొత్తంగా ఎన్ని రకాల కోర్సుల్ని మీరు ఈ బీటెక్లో కానీ ఇట్లా డ్యూయల్ డిగ్రీకి సంబంధించి నూతనంగా తీసుకురావడం జరిగింది? మేము ఆల్మోస్ట్ 8 కోర్సులు అండి. బీటెక్లో 8 కోర్సులు. అలాగే ఇంకొక విశేషమైన అంశం ఏంటంటే ఆర్కిటెక్చర్లో కూడా 2 కోర్సులు మేము స్టార్ట్ చేసాం లాస్ట్ ఇయర్. బీ ప్లాన్, బీ డిజైన్ అనేవి. ఇవి చాలా చాలా రేర్ కోర్సెస్ అనమాట. ఆర్కిటెక్చర్కి సంబంధించినవి కూడా మేము లాస్ట్ టైం అడ్మిషన్స్ చేయడానికి ప్రయత్నం చేసాము. వాటిని ఈ సంవత్సరం కూడా చేస్తున్నాం.
రెగ్యులర్ బీటెక్లో అయితే 8 కోర్సెస్ అండి. అవేంటంటే మనం మామూలుగా ఆల్మోస్ట్ రెగ్యులర్ కోర్సెస్ అయిన కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగు, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగు, మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్, అలాగే ట్రిపుల్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. ఇవి కాకుండా కాంటెంపరీ ట్రెండ్స్కి తగ్గట్టుగా కూడా 3 కొత్త కోర్సులు పెట్టాము. ఇన్ఫ్యాక్ట్ వాటికి చాలా రెస్పాన్స్ వచ్చింది. లాస్ట్ టైం దేర్ వాజ్ బిగ్ కాంపిటీషన్. వాటిలో ఏమిటంటే డేటా సైన్స్, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. దీనికైతే స్టూడెంట్స్ బాగా పోటీ పడ్డారు. చాలా పోటీ ఉంది దీనికి. అలాగే సైబర్ సెక్యూరిటీకి కూడా మేమైతే సైబర్ సెక్యూరిటీకి పెద్దగా తెలియదేమో అని అనుకున్నాము, బికాజ్ మనది మోస్ట్లీ రూరల్ బేస్డ్ కాబట్టి. విశేషం ఏంటంటే దానికి కూడా చాలామంది స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ చూపించారు, జాయిన్ అయ్యారు కూడా. ఈ 8 కోర్సులు బీటెక్లో ఉంటాయి. ఇవి కాకుండా బీ డిజైన్ అండ్ బీ ప్లానింగ్ మొత్తంగా 10 కోర్సులు ఇంట్రడ్యూస్ చేశారు. 10 కోర్సులు 10+2 అంటే 10th స్టాండర్డ్ తర్వాత ఎంపీసీ చదివిన వాళ్ళు, అది ఏ స్ట్రీమ్ అయినా కావచ్చు, సిబిఎస్ఈ కావచ్చు, ఐఎస్సి కావచ్చు, అంటే 11, 12 చదువుతారు కదా వాళ్ళైనా కావచ్చు, లేకపోతే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అయినా కావచ్చు, వీళ్ళిద్దరు కూడా ఎలిజిబుల్. ఇప్పుడు మీరు ఈ కోర్సెస్ అన్నిటినీ కూడా సెల్ఫ్ సపోర్టింగ్ స్కీమ్ కింద మేము ఇంట్రడ్యూస్ చేసామని చెప్పారు కదా, అంటే ప్రభుత్వం అందించేటువంటి విద్యార్థి రాయితీలు వీరికి అందే అవకాశం ఉందా? రావు. అది మెయిన్ దీనిలో కాన్సెప్ట్. అది అంటే గవర్నమెంట్ ఏంటంటే అలాంటి అవకాశం ఎవరైనా స్టూడెంట్స్ వినియోగించుకోవాలనుకుంటే వినియోగించుకోవచ్చు అన్న కాన్సెప్ట్తో ఇంట్రడ్యూస్ చేసింది. ఇదివరకు ఈ కోర్సులు ప్రవేశపెట్టడానికి ముందు మన దగ్గర ఇంజనీరింగ్ కాలేజీ కూడా ఉంది. అవును. సో అంటే వాటికి వీటికి సంబంధించి ఈ రెండిటికి అడ్మిషన్స్ ప్రాసెస్లో మీరు తీసుకునేటువంటి తేడాలు అంటే ఎంసెట్ బేస్డ్గా అయితే మనం ఇక్కడ చేసేది ఏమి ఉండదండి. మొత్తం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరపున జరిగే ఎంసెట్ కౌన్సిలింగ్ ద్వారానే స్టూడెంట్స్ వచ్చేస్తారు. మొత్తం మనం ఇక్కడ పెద్దగా చేసేది ఏమి ఉండదు. కాకపోతే ఈ ప్రాసెస్ ఏంటంటే ఇది కంప్లీట్గా ఈజ్ బీయింగ్ కండక్టెడ్ బై ద యూనివర్సిటీ. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ చేస్తుంది. అది అలాగే మనకున్న సీట్స్ కానీ వేకెన్సీస్ కానీ మనం అడ్వర్టైజ్ చేస్తాం కాబట్టి దాని ప్రకారం అంటే సేమ్ అదే లైన్స్లో చేస్తాం. వాళ్ళకి మనకి తేడా ఏంటంటే మేము ఎగ్జామ్ కండక్ట్ చేస్తాము, అడ్మిషన్స్ కూడా మేము చేస్తాం. డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రాంలో ఫీజులు కామన్ స్టూడెంట్ అయితే బేర్ చేసే పరిస్థితుల్లో పర్ ఇయర్ 1,50,000 చొప్పున కొన్ని మ్యాక్సిమం ఉన్నాయి, అలాగే కొన్ని చోట్ల 75,000 75,000 లాగా ఉన్నాయి. మరి వాళ్ళు 4 సంవత్సరాల కోర్సు కానీ లేకపోతే ఇంక్లూడింగ్ పీజీ డ్యూయల్ డిగ్రీ చేసినప్పుడు 6 సంవత్సరాలు పూర్తవుతుంది, 6 years తీసుకుంటుంది. సో ఇంత వెచ్చించి ఆయా కోర్సులు చేసిన తర్వాత ఇక్కడ ప్రైవేట్గా ఉన్నటువంటి డీమ్డ్ యూనివర్సిటీలుగా కంటిన్యూ అవుతున్నటువంటి వాళ్ళము ఆ 10 లక్షలు తీసుకోవటం కారణంగా వాళ్ళకి అంతర్జాతీయ స్థాయిలోనో జాతీయ స్థాయిలోనో వాళ్ళు ప్లేస్మెంట్స్ అనేది ఇస్తామని చెప్పి హామీ ఇస్తున్నారు. మరి మన నాగార్జున యూనివర్సిటీ కూడా ఆ స్థాయిలో ప్లేస్మెంట్స్ని వీళ్ళకి చూపించే అవకాశం ఉంటుందా? డెఫినెట్గా అండి. ముందు మీరు ఫీజుల గురించి ప్రస్తావించారు. మేము మ్యాక్సిమం మీరు ఇందాక చెప్పినట్టు సిఎస్సికి 1.5 lakhs ఛార్జ్ చేస్తున్నాము, అలాగే ఈసీఈకి 1.25, ఇంకా మిగిలినవన్నీ 1,75,000. చాలా నామినల్ ఫీజులు అని చెప్పాలి. ఎందుకంటే బయట కొన్ని యూనివర్సిటీస్ కానివ్వండి లేకపోతే ఇన్స్టిట్యూట్స్ కానీ 3 lakhs 2.5 lakhs అలా డిఫరెంట్ ఫీజులు వాళ్ళు చేస్తున్నారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే మనది అంటే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఈజ్ ఏ గ్రేడ్ యూనివర్సిటీ, NAAC గ్రేడెడ్ యూనివర్సిటీ. ఇట్స్ రన్ బై స్టేట్ గవర్నమెంట్ యూనివర్సిటీ, కంట్రోల్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్. సో అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా మన సెంట్రల్ గవర్నమెంట్ లెయిడ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం ఫాలో అవుతాం. అలాగే ఆ నార్మ్స్ అన్నీ మనం ప్రాక్టీసెస్ చేస్తుంటాం కాబట్టి ఇది ఒక రేర్ ఆపర్చునిటీ అని చెప్పాలి. సో మాకు ఫీజుల దగ్గర ఎక్కడ అబ్జెక్షన్ రాలేదు లాస్ట్ ఇయర్. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు కూడా చాలామంది ఏంటంటే దే వర్ వెరీ హ్యాపీ. అంటే ఫీజు కడుతున్నాము బట్ ఒక స్టేట్ గవర్నమెంట్ రన్ యూనివర్సిటీలో చదువుతున్నాము అనే ఒక ఫీలింగ్ని స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఎక్స్ప్రెస్ చేశారు. ఇంకొకటి ఏమిటి అంటే సెమిస్టర్ వైజ్ ఫీజు కట్టుకునే వెసులుబాటు కూడా మేము కల్పిస్తున్నాం. అంటే యాన్యువల్ ఫీజు కాకుండా ఒక సెమిస్టర్కి హాఫ్ ఇంకొక సెమిస్టర్కి హాఫ్ ఇలా 2 ఇన్స్టాల్మెంట్స్లో ఫీజు కట్టుకునే ఆపర్చునిటీ కూడా లాస్ట్ టైం ఇచ్చాము. ఈసారి కూడా ఇవ్వాలన్న ఆలోచన ఉంది. దాని మీద ఒక డెసిషన్ తీసుకుంటాం. అలా మీరు ప్లేస్మెంట్స్ అడిగారు. ఆల్రెడీ మాకు దాదాపు 20 సంవత్సరాల నుంచి రెగ్యులర్ మాకు ఎంసెట్ బేస్డ్ ఇంజనీరింగ్ కోర్సెస్ నడుస్తున్నాయి, అన్ని స్ట్రీమ్స్ నడుస్తున్నాయి. మా స్టూడెంట్స్ నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్స్లో చాలామంది మంచి స్టూడెంట్స్ బాగా సెటిల్ అయ్యారు మంచి ఎంప్లాయ్మెంట్లో. అలాగే మా దగ్గర ఎంటర్ప్రెన్యూర్షిప్ కూడా చాలామంది ఉన్నారు. చాలామంది స్టూడెంట్స్ ఓన్ బిజినెస్ పెట్టుకున్నారు. ఒక అబ్బాయి ఏకంగా డ్రోన్ టెక్నాలజీ మీద మా ఓల్డ్ స్టూడెంట్ డ్రోన్ టెక్నాలజీ మీద డ్రోన్స్ కూడా డెవలప్ చేశాడు అబ్బాయి. హీస్ డిజైనింగ్ అండ్ డెవలపింగ్ డ్రోన్స్.
సో టాలెంట్కి ఇక్కడ డెఫినెట్గా గుర్తింపు ఉంటుందనేది మా నమ్మకం. ఇక్కడ వైస్ ఛాన్సలర్ గారి యొక్క చొరవతో మీరు ప్రతి ఏడాది కొత్త కోర్సుల్ని ప్రవేశపెట్టడము, దానికి తగ్గట్టుగా వనరులను మీరు సృష్టించటం అంతా బాగానే ఉంటుంది మేడం. విద్యా నాణ్యత పరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఎగ్జిస్టింగ్ ఫ్యాకల్టీతోనేనా, లేకపోతే డిఫరెంట్ ఎమినెంట్ ఫ్యాకల్టీస్ని అదర్ సోర్సెస్ నుంచి, అదర్ యూనివర్సిటీస్ నుంచి, అదర్ ప్లేసెస్ నుంచి మీరేమన్నా చేశామండి. ఆనరబుల్ వైస్ ఛాన్సలర్ గారి ఇనిషియేటివ్తో మేము చాలా కోర్సుల్ని, చెప్పాలంటే చాలా రెవల్యూషనరీ కోర్సుల్ని మేము తీసుకున్నాం చాలా షార్ట్ టైంలో. లాలో 2 కోర్సులు స్టార్ట్ చేశాము. అలాగే ఒక 3 LLM కోర్సులు సెల్ఫ్ సపోర్ట్లో, ఆల్రెడీ ఉన్న వాటికి LLM సెల్ఫ్ సపోర్ట్లో సీట్లు ఇచ్చాము. అలాగే 14 MA MSc కోర్సులు చేశాము. అలాగే పర్ఫార్మింగ్ ఆర్ట్స్ మొత్తం స్కూల్ మొత్తం స్టార్ట్ చేశాము. డాన్సు, మ్యూజిక్, పర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఒక కొత్త స్కూల్ మొత్తం స్టార్ట్ చేశాము. ఇవి కాకుండా 3 MBA కోర్సులు స్టార్ట్ చేశాము. సో బీటెక్ సో 23-24లో చాలా రాడికల్గా ఆల్మోస్ట్ ఒక యూనివర్సిటీ షేప్ మారిపోయిందని చెప్పాలి. విదిన్ వెరీ షార్ట్ స్పాన్లో వీ కుడ్ డూ ఆల్ ఆఫ్ దెమ్. అండ్ అవి అన్నీ చాలా సక్సెస్ఫుల్గా స్టార్ట్ అయ్యాయి. చాలా మాకు ప్రోత్సాహకరంగా ఉంది. ఎట్లయితే వీసీ గారు కూడా ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఫ్యాకల్టీ విషయంలో కూడా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదండి. ఎంత మేరకు అవసరమో ఆ ఫ్యాకల్టీని అంతా రిక్రూట్ చేశారు. ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్కి 2 ప్రాసెస్లు మేము అడాప్ట్ చేసుకున్నాము. ఒకటి ఏంటంటే ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు, లేకపోతే ప్రాక్టీస్లో ఉన్నవాళ్ళు, ఎక్స్పీరియన్స్డ్ PhDలు వాళ్ళందరినీ ఆనరరీ ప్రొఫెసర్స్గా అపాయింట్ చేశారు ఒక లెవెల్లో. ఇంకొక లెవెల్లో ఏంటంటే PhDs, నెట్, సెట్ ఉన్న వాళ్ళని ఫ్యాకల్టీగా అలా 2 లెవెల్స్ ఆఫ్ ఫ్యాకల్టీని అపాయింట్ చేశారు. సో సీనియర్ ఫ్యాకల్టీ అంతా కూడా దే ఆర్ హెడ్డింగ్ ద డిపార్ట్మెంట్స్. గ్రౌండ్ లెవెల్లోనేమో ఈ ఫ్యాకల్టీ, జూనియర్ ఫ్యాకల్టీ వాళ్ళు క్లాసెస్ అవి తీసుకుని చాలా చక్కగా పర్ఫెక్ట్గా చేస్తున్నారండి. ఫ్యాకల్టీకి ఎట్లాంటి షార్టేజ్ లేదు. ఈవెన్ లాలో అయితే ఒక కొత్త బిల్డింగ్, ఒక కొత్త స్కూల్, కొత్త లా కాలేజెస్ స్టార్ట్ చేశారు ఫర్ ది BBA కోర్సెస్కి. సో ఏ రకంగా చూసినా కూడా ఆల్మోస్ట్ విదిన్ వెరీ 1 ఇయర్లో చాలా షార్ట్ స్పాన్లో చాలా పకడ్బందీగా ప్లాన్డ్గా అంటే హెఫజార్డ్గా కాకుండా ఇలా చేద్దాము అనుకుని ఆ ప్రాసెస్లన్నీ చక్కగా చేసుకుని ఇనిషియేట్ చేశాము. ఇంక సెకండ్ ఇయర్లో మేము కన్సాలిడేషన్కి వెళ్ళిపోతాం. థ్యాంక్ యూ మేడం. ఈ 2024కి సంబంధించి అనేక కొత్త కోర్సులకి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం విడుదల చేసినటువంటి ప్రకటన మీద మీరు ఎన్నో వివరాలని మా విద్యార్థుల్లోకానికి అందించినందుకు మా ధర్మపీఠం తరపున మీకు ప్రత్యేక ధన్యవాదాలండి. నేను ఒక ప్రత్యేక విజ్ఞప్తి తల్లిదండ్రులకి, స్టూడెంట్స్కి కూడా చేయదలుచుకున్నాను. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోతున్నాయి. 15 నుంచి అందరూ స్టూడెంట్స్ ఫ్రీ అవుతారనుకుంటాను. సో చాలామంది బహుశా ఎంసెట్ కోచింగ్లకి వాటికి వెళ్తారు. సో మీరందరూ కూడా ఈ నోటిఫికేషన్ చూసి అప్లికేషన్స్ ఆన్లైన్లో ఫిల్ చేయొచ్చు, లేదా యూనివర్సిటీకి వచ్చి ఇక్కడ కూడా మీరు ఆఫ్లైన్లో కూడా ఫిల్ చేయొచ్చు. ఈ అవకాశాన్ని వదులుకోకండి. బికాజ్ షార్ట్లీ వీఆర్ గోయింగ్ ఫర్ NAC అండ్ హోపింగ్ ఫర్ ద బెస్ట్ రిజల్ట్. సో ఒక మంచి ఇన్స్టిట్యూట్లో మీ పిల్లల్ని చదివించాలన్న మీ కోరికని దీని ద్వారా నెరవేర్చుకోవచ్చు విత్ ద సపోర్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ.